రంగారెడ్డి జిల్లాలో యూట్యూబ్ జర్నలిస్ట్ ముబీన్ మీర్జాపై రౌడీ షీటర్ సోహెల్ దాడి చేశాడు. రౌడీ షీటర్ను మైలార్దేవ్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. రౌడీ షీటర్ సోహెల్ గంజాయి మత్తు పదార్థాలకు బానిసై ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కింగ్స్ మన శాస్త్రీపురం దగ్గర రాత్రి 11:45 యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ మహమ్మద్ బిన్ మిర్జా 52 ఇయర్స్ ఉంటారు. అతని పైన సోహెల్ అనే వ్యక్తి దాడి చేశారు కత్తితో, నైఫ్తో అని కంప్లైంట్ ఇచ్చారు. మేము దాన్ని కేసు రిజిస్టర్ చేసి అటెంప్ట్ మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం. ఈ అక్యూజ్డ్ సోహెల్ అఫెన్స్ అయినప్పటి నుంచి పరారులో ఉన్నారు. లాస్ట్ 2 days మేము ఎఫర్ట్స్ చేసి మా టీమ్స్ మేము తిరిగి ఈరోజు మార్నింగ్ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ దాడి చేసినటువంటి ఆ షార్ప్ ఎడ్జ్ వెపన్ కూడా అంటే లైక్ బ్లేడ్ లాగా ఉంది. అది అతను బ్యానర్ అరేంజ్మెంట్స్ కటింగ్స్ పనిచేస్తాడు. దానికి ఉపయోగించేటటువంటి ఆయుధాన్ని సీజ్ చేశాం. అతన్ని కూడా అరెస్ట్ చేశాం. ఎందుకు అటాక్ చేశాడు అనే దాంట్లో పరిశోధన చేస్తే ఈ మహమ్మద్ బిన్ మిర్జా యూట్యూబ్ రిపోర్టర్కు ఆయనకు చాలా రోజుల నుంచి పరిచయం ఉంది ఇద్దరికి. ఆ పరిచయంలోనే భాగంగా ఇంతకుముందు గతంలో కేసులలో వెళ్ళావు, ఇప్పుడు బాగుంటున్నావా లేదా అని చెప్పి అడిగినా అని అతను చెప్తున్నాడు. లేదు, నాకు తిట్టాడు, అబ్యూజ్ చేసినందుకే నేను అటాక్ చేశాను అని చెప్పి నేరస్తుడు చెప్తున్నాడు. 3 రోజులు